హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, భజగోవిందం నుండి మరో శ్లోక పుష్పాన్ని విశ్లేషణతో మీతో పంచుకుంటానండి. ఇది 30వది. అర్ధమనార్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశా సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితారీతిః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అర్థము అనర్థం. అవసరానికి మించిన అర్థం అహంకారాన్ని రేపుతుంది. చుట్టూ ఉన్న అందరిలో అసూయ ద్వేషాలను రేపుతుంది. ఫలితంగా జీవితం దుఃఖభాజకం అవుతుంది. కాబట్టి అర్థం అనర్థం. భావయ నిత్యం. మంచి భావనలు చేయి. నిజానికి డబ్బుతో సుఖపడం. డబ్బుతో ఓ మంచి సోఫా కొనుక్కున్నావు, ఇంత మంచి సోఫా కొనుక్కున్నాను, ఇందులో కూర్చున్నాను అన్న భావనని ఆనందిస్తావు. సోఫాని కాదు, సోఫా మెత్తగా ఉంది అన్న భావనని ఆనందిస్తాం. అంతిమంగా చూస్తే ధనంతో మనం తెచ్చుకునే ఏ వినిమయ వస్తువులతోనైనా అందులో భావం మేళమింపబడితేనే అది సుఖం. నీ మనసు చాలా కష్టంతో ఉంది, ఎవరితోనో ఏ తగవు గురించి ఆలోచిస్తుంది, పంచభక్ష పరమాన్నాలు తిన్నా దాని రుచి కూడా నీకు తెలియదు. ఇంకేముంది మరి, తిండి సుఖం. కాబట్టి భావన ముఖ్యం. కాబట్టి భావం అందున ఆ భావాల్లో నిత్యమైన భావం ఏమిటి? ఆత్మభావం. దాన్ని పొందు. కాబట్టి నాస్తి తతః సుఖ లేశ సత్యం. ఈ జగత్తులో లేశమైన, ఇంతైనా, కించిత్తైనా, లేశము అంటే చాలా తృణప్రాయమైనది, చాలా చిన్నది. అటువంటిది సుఖం అన్నది లేశము కూడా ఈ జగత్తులో లేదు. ఇది సత్యం, తెలుసుకో. చాలా కూడబెట్టావనుకో, నీ కొడుకుని చూసి కూడా నువ్వు భయపడవలసి వస్తుంది. కోర్టు కేసులు కొడుకులతో ఎదుర్కొంటున్న ఎంతమంది తండ్రులు లేరు? ఎంతమంది తండ్రుల తలలు పగలగొట్టిన కొడుకులు లేరు? అసలు కొడుకుతో తగవులతో తండ్రి కొడుకుల్ని హత్య చేసి కోర్టు కేసులు లేవు. అతిగా సంపాదిస్తే, ఇతరుల్ని బాధించి సంపాదిస్తే వాళ్ళ ఉసురు ఇలా తగులుతుంది. కాబట్టి పుత్రుడు కూడా వాణ్ణి చూసి కూడా భీతిల్లవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సంపాదన మీద కంటే ఎంత కావాలో అంత సంపాదించు. కుటుంబాన్ని పోషించడం గృహస్థు లక్షణం.